నరసరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోటప్పకొండ తిరునాళ్ల పండుగకు దాదాపు 15 రోజులు మాత్రమే సమయం ఉందని, అయినా ఈ ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇంతవరకు సరైన ఏర్పాట్లు చేయలేదని, కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై ఈ ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా దుయ్యబట్టారు. ఇంతవరకు తిరునాళ్ల ఏర్పాట్లపై 2 సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారని, మొదటి సమీక్షా సమావేశంలో కలెక్టర్ మరియు ఎస్పీ హాజరు కాలేకపోయారని, రెండో సమీక్షా సమావేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు మాత్రమే సమీక్షలో పాల్గొని సమావేశాన్ని ముగించారని తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కోటప్పకొండ తిరునాళ్ల గురించి దాదాపు సుమారు 15 రోజులు మాత్రమే మనకి ఇంకా తిరునాళ్ళకి ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఉంది. 2 సమీక్షలు పెట్టడం జరిగింది. మొదటి సమీక్షలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు పాల్గొనలేదు. రెండో సమీక్షలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని అధికారులు మాత్రమే సమీక్ష 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పవన్ కళ్యాణ్ గారు, మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చి దాన్ని టెండర్ పిలిచే లోపల ఫిబ్రవరి 3వ తారీఖున జియో ఇష్యూ అయింది. ఫిబ్రవరి 3వ తారీఖు ఎన్నికల కోడ్ రావటం జరిగింది. సో టెండర్ పిలవలేకపోయామని చెప్పి సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది. మరి టెండరే పిలవకుండా రోడ్డు తవ్వేయటం, కనీసం జీవో తెప్పించుకోలేక 2 నెలలు మరి ఎందుకు ఆలస్యమైందో తెలియదు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం జరిగింది. మరి రోజు ఎమ్మెల్యే గారు మంత్రులను కలుస్తున్నాడు, వాళ్ళని సీఎం గారిని కలుస్తున్నాడు. మరి ఒక జీవో ఇష్యూ చేయించుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యమైందో వాళ్ళకే తెలియాల. అంటే దాని మీద ఎందుకు అంత దృష్టి పెట్టట్లేదు? ఆ విధంగా 3వ తారీఖు కోడ్ వచ్చేపాటికి జీవో 3వ తారీఖు రావటం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిందని వాళ్ళు అధికారులు టెండర్ పిలవలేదు. ఈలోపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోడ్డును కూడా తవ్వేశారు. అవ్వటం వల్ల కనీసం ఒక బండి కూడా పోవడానికి అవకాశం లేదు. అట్లానే గురాయిపాలెం కాలువకట్ట రోడ్డు, ఆ రోడ్డు మీద మట్టి ట్రాక్టర్లు, మట్టి లారీలు, టిప్పర్లు అన్నీ తిరగటం వల్ల రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు కాకాని నుంచి వచ్చే ప్రభలు ఆ రోడ్డు నుంచే రావాలి నేరుగా. ప్రభలు వచ్చే దారి అంతా కూడా ఎత్తు పల్లాలు లేకుండా ప్రభలు, ఎందుకంటే ఇరుసులు ఇరిగిపోయే పరిస్థితి, ప్రభలు ఇరిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎత్తు పల్లాలు లేకుండా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఆ పనులు మొదలు పెట్టలేదు. ఊరు రోడ్ల దగ్గర ఈ యొక్క క్రషర్ మిల్స్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా బాగు చేసుకుంటే చిల్లూరుపేట నుంచి వచ్చే వెహికల్స్ కానీ, లేదా అద్దంకి నుంచి బైపాస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ రోడ్లు లేవు. ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటేనే మనకి రేపు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తారో ఆ రోజు ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పనులు ప్రారంభించాల. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు?